హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను ఎంఎస్సి బాటనీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎలా సెక్యూర్ చేశాను అనేది మీకు చెప్పబోతున్నాను. నా యొక్క ఎక్స్పీరియన్స్, నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, నా స్ట్రాటజీస్ ఏంటి అనేది మీకు ఈరోజు వీడియోలో తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్లీ మనం వచ్చేసి ఎంఎస్సి సిబిగెట్ కోసం ప్రిపేర్ అవుతున్నాం అంటే ఏదైనా మనకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లోనే మాత్రమే ప్రిపేర్ అవుతాం. సో దానికోసం ఫస్ట్ మనం బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు సబ్జెక్ట్ పైన అంత ఇంత ఉంటుంది. కాబట్టి మనం ఆ బేసిక్ నాలెడ్జ్ ఇంకా ఎక్స్ కావాలంటే మనం బేసిక్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ నేను ఎలా ప్రిపేర్ అయ్యానంటే, ఫస్ట్ ఫ్రమ్ ద ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ నేను ప్రిపేర్ అయింది ఎంఎస్సీ బాటనీ. ఇలానే ఎంఎస్సీ బాటనీ అని కాకుండా ఏ సబ్జెక్ట్ కోసం ప్రిపేర్ అయినా మనం ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ పైన ప్రిపేర్ అవుతాం కాబట్టి సో మనం బేసిక్ నుంచి ప్రిపేర్ అవ్వడం చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే బేసిక్ నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ నేను ఎలా ప్రిపేర్ అయినా, ఏ బుక్స్ నేను ప్రిపేర్ అయినా ఇప్పుడు మీకు తెలియబోతున్నాను. నేనైతే ఎంఎస్సీ బాటనీలో ఫస్ట్ ర్యాంక్ నాకు స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది. నేను బయట మెటీరియల్ ఏం ప్రిపేర్ కాదు, జస్ట్ మనకున్న బుక్స్ ప్రిపేర్ అవి వాటి నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకొని ర్యాంక్ సెక్యూర్ చేశాను. నేను ఎలా ప్రిపేర్ అయినా స్ట్రాటజీస్ టిప్స్ అనేది ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను ఈ వీడియో ద్వారా. ఫస్ట్ నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్స్ నేను ప్రిపేర్ అవ్వడానికి మా డిగ్రీ కాలేజ్ యొక్క లెక్చరర్ కూడా చాలా గైడ్ చేశారనమాట. ఇప్పుడు వీడియోలోకి వచ్చే ముందు ఫస్ట్ బుక్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్, బాటనీ బుక్. ఈ బుక్స్ చాలా హెల్ప్ చేశాయి. ఈ బుక్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ సబ్జెక్ట్ యొక్క బేసిక్ అనేది తెలియజేస్తుంది. ఎందుకంటే బేసిక్స్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్, వీటిలో చాలా ఇవి తెలుగు అకాడమీ బుక్స్ కాబట్టి ఇందులో మ్యాటర్ చాలా డీటెయిల్గా ఉంటుంది. కాబట్టి ఈ చదవడం ద్వారా మనకు ఎంతో నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్ అండ్ సెకండ్ ఇయర్ బుక్. మోస్ట్ క్వశ్చన్స్ మాత్రం మన సెకండ్ ఇయర్ బుక్స్ అంటే ఇది పార్ట్ బిలో ఉంటుంది కాబట్టి వీటి నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి తర్వాత అలాగే మనకి డిగ్రీలో అవైలబుల్గా ఉండే టెక్స్ట్ బుక్స్ అయినా లేకపోతే మనకు అవైలబుల్గా ఉండే మెటీరియల్స్. నేను మాత్రం టెక్స్ట్ బుక్స్ అంత టైం లేకుండే నాకు, సో నేను వీటి ద్వారానే ప్రిపేర్ అయ్యా. చరణ్ పబ్లికేషన్స్ ఫస్ట్. ఇందులో డిగ్రీ ఫస్ట్ మన సిలబస్ కాపీ చూసి సిలబస్ మొత్తం డిగ్రీ సిలబస్ మాత్రం ఉంటుంది, సిబిజెడ్ సిలబస్. సో నేను వీటినే ప్రిపేర్ అయ్యడం జరిగింది. బుక్స్ మనం మోస్ట్లీ చేయాల్సింది ఏంటంటే, మనకి ప్రీవియస్ పేపర్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయో వాటిని డౌన్లోడ్ చేసుకొని మనం మోస్ట్ ఇంపార్టెంట్ చేయాల్సింది ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్. మన ప్రీవియస్ పేపర్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకి అంత ఐడియా వస్తుంది. మోస్ట్లీ ఎంత రివిజన్ చేస్తే అంత మంచిది అనమాట ర్యాంక్ సెక్యూర్ చేసేది. నేను చేసిన పని ఫస్ట్ సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ సిలబస్ అంతా ఒక నోట్స్లో రాసుకొని దానికి సంబంధించిన సిలబస్ ఏ బుక్స్లో ఉంది ఆ బుక్స్ అన్ని రిఫర్ చేసుకొని ఆ బుక్స్లో నుంచి టాపిక్ ప్రీవియస్ పేపర్లో ఒకసారి చూసి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టాపిక్స్ ఈ బుక్స్లో రిఫర్ చేసి ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని రివిజన్ చేయడం ద్వారా నాకు సీట్ సెక్యూర్ అయింది. సిలబస్ని మొత్తం చూసి నా ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఎలాంటి మెటీరియల్ పైన నేను డిపెండ్ అవ్వలేదు. నా ఓన్ నోట్స్ పైన ప్రిపేర్ చేసుకొని దొరికిన టైంలో ఆ నోట్స్ని రివిజన్ చేశాను. ఫైనల్లీ ఐ గాట్ ద స్టేట్ ఫస్ట్ ర్యాంక్. నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఇలా, నా ఓన్గా నోట్స్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ప్రిపేర్ చేసుకొని దీన్ని రివైజ్ చేయడం వల్ల మనం ఎంత రివిజన్ చేస్తే అంత మంచిది అనమాట సిబిగెట్ కోసం. బికాస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చాలా హెల్ప్ చేస్తాయి మనకి. మనం ఎంత రివిజన్ చేసుకుంటే మనకి అంత పర్ఫెక్షన్ వస్తుంది. ఎందుకంటే క్వశ్చన్స్లో ఉన్న 4 ఆప్షన్స్ క్వశ్చన్కి రిలేటెడ్గా ఉంటాయి. సో మనం ఎంత రివిజన్ చేస్తే మనకి క్వశ్చన్ పైన అంత గ్రిప్ ఉండడం ద్వారా మనం దాన్ని చేయగలుగుతాం. మనకు సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉండి మన క్వశ్చన్ పైన అవగాహన ఉంటే మనం సిబిగెట్లో క్యాంపస్లో ర్యాంక్ ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. నేనైతే అలానే చేశాను. సో మీరు కూడా క్యాంపస్లో మంచి సీట్ రావాలనుకుంటే మీరు ఇలా చేయడం ద్వారా మీకు తీసుకొచ్చింది. నేను సెక్యూర్ చేసిన మార్క్స్ 73 మార్క్స్ ఇన్ ఎంఎస్సీ బాటనీ. సో ఐ గాట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్. నేను పెద్దగా ప్రిపేర్ కూడా ఉన్న డైలీ స్టార్టింగ్లో నోట్స్ ప్రిపేర్ చేసే టైంలో ఒక 1 to 2 hours చదివాను. లాస్ట్లో మొత్తం సిలబస్ అంతా ఒకసారి ప్రిపేర్ అయిన తర్వాత నాకున్న టైంలో డైలీ 2 to 3 hours నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ రివైజ్ చేసేవాడిని. దాంతోపాటు దొరికిన టైంలో మనకి ఈ లైబ్రరీ వెబ్సైట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ దొరుకుతాయి. వాటి ద్వారా వాటిని బాగా ప్రాక్టీస్ చేయడం ద్వారా నాకు సబ్జెక్ట్ పైన గ్రిప్ వచ్చింది. నేను ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇంత మంచి ర్యాంక్ వస్తుందని. సో మీకు కూడా ఇలా కావాలనుకుంటే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. మీకు సిబిగెట్ క్యాంపస్లో ర్యాంక్ కావాలనుకున్నా, ఇంకా క్యాంపస్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా చేయాలి, ఏం చేయాలనుకున్నా కానీ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఇవాళ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా ఇన్స్టాగ్రామ్లో కూడా మా పేజ్ ఇవాళ అని ఉంటుంది, ఫాలో చేయొచ్చు. థ్యాంక్ యూ.